తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ డి సెక్టార్ సూపర్వైజర్ అనురాధ చెప్పారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు 29వ డివిజన్లోని అంగన్వాడీ కేంద్రంలో తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తల్లులకు తల్లిపాల ఆవశ్యకత, ముర్రుపాలు ఇవ్వటం వల్ల బిడ్డకు కలిగే ప్రయోజనాల గురించి అనురాధ వివరించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ తల్లిపాల వారోత్సవాలలో తల్లులు బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా బిడ్డకు 6 నెలల వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తరువాత అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతం ప్రతిరోజు 100 గ్రాములు ఇవ్వాలని చెప్పారు. బిడ్డకు 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే ఫాతిమాబి, గుంజి విజయలక్ష్మి, బి శ్రీదేవి, పి పద్మ, కె నిరుపమ, ఎంఎస్కే, గర్భవతులు, బాలింతలు, తల్లులు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. తల్లులందరినీ, పిల్లల్ని ఒక చోట చేర్చి తల్లిపాల వార్షికోత్సవం కార్యక్రమం చేయడం ప్రతి సంవత్సరం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ సెంటర్లో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిపాల విశిష్టత, తల్లిపాలు పిల్లలకు పట్టించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనే దాని గురించి ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి తల్లులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిపాలు పిల్లలకి ఎంత శ్రేష్టకరమో, తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అనేది ప్రతి తల్లులకి తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి తల్లులు కూడా తెలుసుకోవాల్సింది మంచి ఆహారం తీసుకొని పిల్లలకి పుట్టగానే తల్లిపాలు పట్టించి, అదేవిధంగా పిల్లలకు 3 సంవత్సరాలు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు చాలా పుష్టిగా ఉంటారు. అలాగే వాళ్ళ మెమరీ కూడా, తల్లిపాలు తాగడం వల్ల వాళ్ళ మెమరీ కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో తల్లులు గర్భిణీలు వచ్చినప్పుడు వాళ్ళకి అంగన్వాడీ టీచర్లు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క టీచరు వస్తున్న తల్లులకి తల్లిపాల గురించి, తల్లిపాలు పట్టించడం వల్ల వచ్చే ప్రాముఖ్యత గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకిచ్చే ఆహారం గురించి కూడా, ఈ ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలకి ఎంత పౌష్టికం వస్తుందనేది తెలియజేయాలని చెప్పి ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డి సెక్టార్ పరిధిలో కార్యక్రమం అయితే మేము జరుపుకోవడం జరిగింది. తల్లులు, గర్భవతులు, బాలింతలు, తల్లులు అందరూ హాజరయ్యారు. వాళ్ళకి ఏంటంటే తల్లిపాల విశిష్టత గురించి, అలాగే ముర్రుపాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి బిడ్డకి కూడా పుట్టిన అరగంటలోపే తల్లిపాలు, ముర్రుపాలు ఇవ్వాలని, తల్లిపాలతో పాటు వ్యాక్సినేషన్ కూడా వేయించుకోవాలని తల్లులందరికీ కూడా అవగాహన జరుపుతున్నాము. అలాగే ప్రతి బిడ్డకి 6 నెలల వరకు అచ్చంగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అలాగే 7వ నెల నుంచి తల్లిపాలతో పాటు అదనంగా మన సెంటర్లో ఇచ్చేటటువంటి బాలామృతం ఉంది, అది రోజుకి 100 గ్రామ్స్ చొప్పున ఒక బిడ్డకి ఇవ్వాలి. తల్లిపాలతో పాటు అదనంగా ఇవ్వాలి. 2 సంవత్సరాలు నిండే వరకు తల్లిపాలు కంపల్సరీగా ఇవ్వాలని తల్లులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్పొరేటర్ గారు, అలాగే వరలక్ష్మి మేడం గారు, ఇంకా తదితర సభ్యులు, అలాగే తల్లులు అందరూ హాజరైనారు. మా అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్పర్సు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పిల్లల తల్లి ఆరోగ్యం గురించి వారం ఉత్సవాలు చేస్తున్నారు. పుట్టిన కాడి నుంచి 3 సంవత్సరాల దాకా తల్లిగా పాలు తాపియాలని ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి బిడ్డకు కూడా 3 సంవత్సరాల వయసు వచ్చిందాకా తల్లిపాలు రోగనిరోధక శక్తి కానీ, బిడ్డ పెరుగుదలకు కానీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి కానీ ఎంతో తోడ్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రతి బిడ్డకు కూడా తల్లి పాలనిచ్చి బిడ్డల్ని ఆరోగ్యంగా చూసుకోవాలని చెప్తాను.